విజయవాడకు ఎందుకు ఈ దుర్గతి? మరో హైడ్రా ఏర్పాటు చేయాల్సిందేనా? గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ వణికిపోతుంది. ఈ రోజు 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 2 దశాబ్దాలలో ఇంతటి భారీ వర్షం కురవడం ఎప్పుడూ లేదు. 20 ఏళ్ల క్రితం భారీ వర్షాలు కురిసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయవాడలో పర్యటించి వర్షపు నీరు పోయేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుడమేరు కాల్వ నుండి నీటిని పోలవరం కుడి కాల్వలోకి కలిపేలా ప్రణాళిక రచించారు. తర్వాత వచ్చిన పాలకులు ఎవరూ బెజవాడను పట్టించుకోలేదు. బెజవాడపై పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక విజయవాడలో అన్ని ఆక్రమణలే. కొండలు, కాల్వగట్టలు ఒకటేమిటి, అన్ని ఆక్రమణలే. అయితే అందరూ పేదలే. అయిన వారు ఇళ్లు నిర్మాణం చేపట్టడంతో కురిసిన నీరు ఎటా పోవడానికి వీలు లేకుండా పోయింది. కృష్ణా నది కరకట్ట మీదనే ఇళ్లను నిర్మించారు. నది పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మాణం చేపట్టారు. ఇక డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఎప్పుడూ బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన డ్రైనేజ్ వ్యవస్థ తప్పించి కార్పొరేషన్ అధికారులు నూతన డ్రైనేజ్ నిర్మాణానికి చర్యలు చేపట్టలేదు. కొన్ని చోట్ల భూగర్భ డ్రైనేజ్ పనులు చేపట్టడానికి వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రహదారిపై మోకాలు లోతు నీరు నిలిచిందని నిపుణులు చెబుతున్నారు. డ్రైనేజ్లోనూ ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నాలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న వాటిని తొలగించే ప్రయత్నం చేయలేదు. అయితే వీటిని కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పటికప్పుడు అడ్డుకోవడం వల్ల అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి. కామ్రేడ్లు ఉద్యమిస్తున్నారని భావించి ఆక్రమణల జోలికి వెళ్లడం లేదు. ఇక కొండ చర్యలు విరిగిపడి 4 మరణించారు. విజయవాడ కొండను ఆక్రమించి మరి ఇల్లు నిర్మించుకున్నారు. కొండపై నిర్మించిన ఇళ్లకు విద్యుత్ సౌకర్యంతో పాటు మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు. అందుకే బెజవాడ మునిగిపోయిన పాపం పాలకులదే అని ఖచ్చితంగా చెప్పాలి.